పిల్లలం కాదు చిచ్చర పిడుగులమని నిరూపిస్తున్నారు ఈ కాలం బుడతలు. నడక కూడా నేరవక ముందే వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి అబ్బురపరుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తున్నారు. కొందరు యూట్యూబ్ వీడియోలతో కోట్లు గడిస్తుంటే ఇంకొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇలాంటి ఓ అబ్బాయి గురించే. అయితే అతను చేసింది మామూలు పని కాదు. 14 ఏళ్ల వయసులో ఏకంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచ దేశాలకు విరాళాలిస్తూ ఆదుకుంటున్నాడు. పద్నాలుగేండ్ల పిల్లాడు దేశాధ్యక్షుడు కావడమేంటి? ఇదేమన్నా వన్ డే ప్రెసిడెంట్ లాంటిదా అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. నిజంగానే ఓ కుర్రాడు 14 ఏళ్లకే దేశానికి అధ్యక్షుడయ్యాడు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరికను నెరవేర్చుకోవడం కోసం తన స్నేహితులతో కలిసి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి తానే ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆస్ట్రేలియాలో పుట్టిన డానియల్ జాక్సన్ తన తల్లిదండ్రులతో కలిసి చిన్నతనంలోనే బ్రిటన్కు వలస వెళ్ళాడు. అయితే 5 ఏళ్ల కిందట తనకు ఓ దేశాన్ని సృష్టించి అధ్యక్షుని కావాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే తన 6 స్నేహితులతో కలిసి సెర్బియా, క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో చిన్న భూభాగాన్ని గుర్తించాడు. అది అటు సెర్బియా నది కానీ ఇటు క్రొయేషియాది కానీ కాదని తెలుసుకున్నాడు. ఇంకేముంది, ఆ ప్రాంతంలో పాగా వేశాడు. లైట్ బ్లూ, వైట్ కలర్ ఉండే జెండా తయారు చేసి ఆ భూభాగంపై పాతేశాడు. తన దేశానికి వెడ్డీస్ అని నామకరణం చేశాడు. ఇంతకీ ఈ దేశ విస్తీర్ణం ఎంతో తెలుసా? కేవలం 128 ఎకరాలు. అంటే వాటికన్ సిటీ కన్నా చిన్న దేశం. ఇప్పుడిప్పుడే అక్కడ జనావాసాలు ఏర్పడుతున్నాయి. వెడ్డీస్లో ప్రస్తుతం 400 మంది నివాసం ఉంటుండగా ఈ చిన్న దేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు 15,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం ఆ దేశం తరపున అధికారికంగా విరాళమిచ్చాడు కూడా డానియల్. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో పొరుగు దేశం క్రొయేషియా నుంచి ఇబ్బంది తలెత్తింది. వెడ్డీస్కు రావాలనుకుంటే క్రొయేషియా బోర్డర్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో కొందరు పౌరులు అనుకోకుండా ఆ దేశ భూభాగంలోకి ఎంటర్ అవుతున్నారు. అలా ప్రవేశించిన వెడ్డీస్ పౌరులను ఇటీవల క్రొయేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తమ దేశ భూభాగంలోకి ప్రవేశించారనే కారణంతో అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డానియల్ క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని అన్నాడు. ఈ విషయంపై అంతర్జాతీయ వేదికపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పుకొచ్చాడు. రానున్న 5 ఏళ్లలో తమ దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నాడు. ఏదేమైనా 14 ఏళ్లకే ఓ దేశాన్ని సృష్టించి అధ్యక్షుడైన డానియల్కు నెటిజన్లు సలాం కొడుతున్నారు.